సెకండ్ వీక్లోనే బయటకు వచ్చేస్తారు అని చెప్పి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. మీకు ఎలా అనిపించింది? బయటకు వచ్చాక అర్థమైంది, బట్ హౌస్లో క్లారిటీ లేకుండే. డిసప్పాయింటెడ్ ఫర్ షూర్. ఎక్కువ కాన్ఫిడెన్స్ ఉండడం వల్లే మీరు బయటకు వచ్చారు అని మాట్లాడారు కదా. దానికోసమే నేను వర్క్ కూడా చేసిన మొత్తం బ్యాక్గ్రౌండ్లో ఫస్ట్ మానిటర్ పొజిషన్ ఎట్లా కొట్టాలి. ఎపిసోడ్లో నాగార్జున గారు మాట్లాడుతూ మీరు చేసిన తప్పు అన్నప్పుడు అది మీకు ఎలా అనిపించింది? నాగార్జున గారు అన్నప్పుడు నేను ఏం ఫీల్ అవ్వలేదు. ఏ జనాలు అయితే నన్ను తప్పు అన్నారో వాళ్ళే నాకు మెసేజ్ చేసి అన్నా మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నాను మాకు ఫీల్ అదని నేను అక్కడ హ్యాపీ ఫీల్. మీరు అన్ని హైడ్ చేశారు, వాళ్ళతో ఓపెన్ అప్ అవ్వలేదు, బిఫోర్ ఎన్టీఆర్ గారి షోకి వెళ్ళి కూడా చెప్పలేదు. ఒకటి లేయర్స్ ఇట్లా ఓపెన్ అయ్యి రివీల్ అవుతుంది కదా. ఇవన్నిట్లో మీరు చూసారా ఎపిసోడ్స్? బాగుంది, చూస్తున్నాను కదా. నా పేరు ఇంకా వస్తుంటే నేను కొంచెం ఎవరికి వచ్చేస్తున్నారు? ఎవరు మీ ఫేవరెట్ అవసరం? ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీ వస్తే బిగ్ బాస్కి వెళ్తాను. గేమ్ తెలుసు, గేమ్ ఎలా అవుతుందో తెలుసు. ప్రతి ఒక్క మనిషిని బాగానే రీడ్ చేశాను. నెక్స్ట్ ఫ్యూ డేస్ మంచి ప్లాన్స్ కూడా ఉండే, ఎగ్జిక్యూట్ చేస్తే బాగుండు అనిపించింది. హలో గైస్, వెల్కమ్ టు బిగ్ టాక్స్ విత్ నందు. ఇవాళ మనతో పాటు ఉన్న గెస్ట్ వచ్చేసి మర్యాద మనీష్ అనమాట. సో ఆఫ్టర్ 1 వీక్ ఎలిమినేషన్ తర్వాత ఆయన జర్నీ ఎలా ఉంది, బిగ్ బాస్ హౌస్ లో జర్నీ ఎలా ఉంది అని ఆయన అడిగి తెలుసుకుందాం. హలో మనీష్ గారు. హలో నందు గారు, బాగున్నారండి? బాగుందా అండి, మీరు ఎలా ఉన్నారు? ఆల్ గుడ్ అండి, థాంక్స్ అ లాట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని అడగాలి అనుకున్న క్వశ్చన్ ఏంటంటే మర్యాద మనీష్, ఎందుకు మర్యాద అనేది ముందొచ్చింది? ఇంటి పేరు అండి, అది సింపుల్. ఇది ఎంతో మంది అడుగుతారు, ఏను కావాలని పెట్టుకున్నా. కొంతమంది ఏమంటారు, బిగ్ బాస్ వెళ్ళేటప్పుడు కూడా నేను ఇట్లా రైమింగ్ కానీ లేకపోతే ఏదైనా మన డెమాన్ పవన్ ఉన్నాడు కదా, అట్లా ఏమన్నా పెట్టుకున్నావు అంటే అరే లేదురా పోయి అది మా ఇంటి పేరు అంటే నమ్మలేదు. బట్ తర్వాత కొన్ని సర్టిఫికేట్స్ సబ్మిట్ చేయాలి కాబట్టి అప్పుడు రియలైజ్ అయింది నిజంగానే నా ఇంటి పేరు అని. సో దట్స్ మై ఫ్యామిలీ నేమ్. సో బేసిక్ గా మిమ్మల్ని చూసిన తర్వాత అండ్ హౌస్ లో కొన్ని వీక్స్ అనే ఉంటారు అనుకున్నాం, బట్ సెకండ్ వీక్ లోనే బయటకు వచ్చేస్తారు అని చెప్పి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. మీకు ఎలా అనిపించింది? నేను చాలా సర్ప్రైజ్ అయ్యాను. నేను అది యుద్ధ స్టేజ్ మీద చూపించలేదు, అండ్ బిగ్ బాస్ హౌస్ లో ఎలిమినేట్ అయినప్పుడు సర్ప్రైజ్ చూపించలేదు. నేను బయటకు వచ్చిన తర్వాత అంటే కొన్నిసార్లు జనాల వర్డిక్ట్ రెస్పెక్ట్ చేయాలి, బట్ కొన్ని సిచ్యువేషన్స్ బయటకు వచ్చిన తర్వాత అండర్స్టాండ్ చేసుకుంటే అప్పుడు అర్థమైంది అరే యాక్చువల్లీ ఉండగలుగుతుండే మనం. నేను మైండ్లో అనుకుంది అయితే అట్లీస్ట్ వద్దు అనుకున్నా 4 వీక్స్ అయితే పక్కా ఇన్ అనుకున్నాను నేను. ఎందుకంటే గేమ్ బాగుంది లోపల, ఏమంటారు మంచి అన్ని ఎస్టాబ్లిష్ అవుతున్నాయి, జనాలు కూడా కనెక్ట్ అవుతున్నారు లోపల, ఇదంతా అయింది. బట్ బయట ఇంకో లెక్క వెళ్తుందని నాకు అసలుకి ఆ క్యాల్కులేషన్ కూడా లేకుండే. బట్ అగైన్ లాస్ట్ 14th డే వరకు చూసిన నా ఎలిమినేషన్ డే రోజు కూడా వాస్ ఫైటింగ్. ఏ టాస్క్ వచ్చినా వాస్ గివింగ్ మై 100%. బట్ ఎక్కడ నెగిటివ్ అయిందో కూడా అసలుకి బయటకు వచ్చాక అర్థమైంది, బట్ హౌస్ లో క్లారిటీ లేకుండే. డిసప్పాయింటెడ్ ఫర్ షూర్. బట్ అగైన్ చూద్దాం నెక్స్ట్ ఇంకో ఆపర్చునిటీ వస్తుందో లేదా, దట్ ఈస్ కంప్లీట్లీ ఇన్ దేర్ హ్యాండ్స్. బట్ ఫర్ నౌ ఐ రెస్పెక్ట్ ద పీపుల్స్ ఒపీనియన్ అండి. కొంతమంది అంటే ఎక్కువ కాన్ఫిడెన్స్ ఉండడం వల్లే మీరు బయటకు వచ్చారు అని మాట్లాడారు కదా, దానికి మీ ఫీలింగ్? దీని ఒరిజినాలిటీ మీకు చెప్పాలి. ఇప్పుడు నేను పూల్ దగ్గర కూర్చొని నేను ఆలోచించేది ఒకటే, అరే ప్రతి ఒక్కరు పనులు వచ్చినాయి, మానిటర్ లేనరు, మానిటర్ల కింద జనాలు ఉన్నారు, వీళ్ళు పనులతోటి వీళ్ళు గేమ్ ఆడుకుంటూ కూర్చుంటున్నారు, అందరు గేమ్ తిప్పుతున్నారు, అరే నాకు ఛాన్సే వస్తలేదని నేను అదే ఆలోచించుకుంటూ కూర్చున్నా. సో ఓవర్ థింకింగ్, ఓవర్ కాన్ఫిడెన్స్, లైక్ డెడ్ జీరో అక్కడ. రియాలిటీ ఫ్లోర్ లేని రియల్ పిక్చర్ ఇది. దానికోసమే నేను వర్క్ కూడా చేసింది మొత్తం బ్యాక్గ్రౌండ్ లా. ఫస్ట్ మానిటర్ పొజిషన్ ఎట్లా కొట్టాలని, మానిటర్ పొజిషన్ ఎవ్వరు అసలు తగ్గుతలేరు. సంజనగర్ అయితే కూడా సంజనగర్ నేను చేయను, కొత్త మానిటర్స్ చేయను, అది ఇది అని. మొన్న డెమాన్ పవన్ అయినప్పుడు కూడా మా వీక్ లో అప్పుడు అడుగుతాను చేయి నాకు ఇయ్యరాబోయ్ అది ఇది అంటే, డెమాన్ పవన్ కూడా అసలుకి నేను నాగార్జున గారు కన్ఫర్మ్ చేసే వరకు నేను ఇవ్వను అది ఇది అని. సో మైండ్ ఇదే నడుస్తుండే, లైక్ అట్లీస్ట్ ఏదో ఒక పొజిషన్ కావాలని. సంజనగర్ కన్సిడర్ చేసి సంచాలక్ అని ఒక పొజిషన్ ఇస్తారు, దట్ ఈస్ ద మాక్సిమం అయింది. బట్ ఇదే నడుస్తుండండి గేమ్లో అసలుకి. బట్ ఒక్కటి ఐ వాజ్ యాక్చువల్లీ హ్యాపీ ఏంటంటే, ఓవర్ థింకింగ్ అన్నారు కదా నన్ను, ఇప్పుడు జనాలు యాక్చువల్లీ నోటీస్ చేస్తున్నారు నేను చెప్పిన మాటలు అన్ని కరెక్ట్ అవుతున్నాయని. కొన్ని కంటెస్టెంట్స్ మొన్న యాక్చువల్లీ కొన్ని పోస్ట్ కూడా చూసాను, 2-3 కంటెస్టెంట్స్వి. నేను ఫస్ట్ 2 వీక్స్ లోనే చెప్పేస్తాను ఇది కంటెస్టెంట్ గురించి అని. అండ్ రాముతో ఆయన డిస్కషన్ కూడా మీరు చెప్పినప్పుడు అందరూ మిమ్మల్ని నెగిటివ్ చేశారు, బట్ మొన్న ఎపిసోడ్ లో నాగార్జున గారు మాట్లాడుతూ చేసిన తప్పు అన్నప్పుడు అది మీకు ఎలా అనిపించింది? అంటే ఫస్ట్లీ ఒకటండి, నేను అందరు గేమ్ కష్టపడి ఆడుతున్నారు కదా, సో నేను ఎవరి గేమ్ మీద ఇట్లా డిస్క్రిమినేట్ అయితే చేయను. బట్ బయటకు వచ్చిన తర్వాత మొన్న ఒక్కొక్కటి లేయర్స్ ఇట్లా ఓపెన్ అయ్యి
రివీల్ అవుతుంది కదా, అప్పుడు నాకు కొంచెం అరే మనం అనుకుంది యాక్చువల్ నిజమే అవుతుంది. నాగార్జున గారు అన్నప్పుడు నేను ఏం ఫీల్ అవ్వలేదు. ఏ జనాలు అయితే నన్ను తప్పు అన్నారో వాళ్ళే నాకు మెసేజ్ చేసి అన్నా మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నాం, ఇప్పుడు మాకు రివీల్ అవుతుంది, నేను అక్కడ హ్యాపీ ఫీల్ అయ్యాను. రాము గారికి ఏం నేను ఫీల్ అవ్వలేదు. జనాలు యాక్చువల్ రియలైజ్ అయ్యి కొంచెం పాజిటివ్ కామెంట్స్ ఇచ్చారు, మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నాం, మీరు యాక్చువల్లీ కరెక్ట్ గా రీడ్ చేస్తారంటే అప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. యాక్చువల్లీ సరే బయటకు వచ్చినాం, ఇట్స్ ఫైన్. ఈ 14 days లో మనం అనుకునే ఏ తప్పు అన్నారో ఇప్పుడు నిజం రియలైజ్ అవుతున్నారు, అక్కడ ఐఎమ్ సూపర్ హ్యాపీ అండి. ఓకే. సో మీతో పాటు ఉన్న కామనర్స్ అందరూ నేను ఇంటర్వ్యూ చేసిన వాళ్ళ ఫీలింగ్ ఏంటి అంటే మీరు అన్ని హైడ్ చేశారు, వాళ్ళతో ఓపెన్ అప్ అవ్వలేదు, బిఫోర్ ఎన్టీఆర్ గారి షోకి వెళ్ళింది కూడా చెప్పలేదు. ఇది యాక్చువల్లీ జనాలకు తెలుసు నేను వెళ్ళినా అని చెప్పినా కూడా అక్కడ. నేను వెళ్ళిన తర్వాత మీరు 100 చెప్పండి, మీ లోపల తెలుసు ఏది నిజం ఏది అబద్ధం అని. అండ్ సెకండ్లీ ఇది షో మేకర్స్ కూడా మేము ముందే డిస్క్లోజ్ చేసేయాలి. అడుగుతారు మీరు ఇంతకుముందు ఏమైనా రియాలిటీ షోలో ఉన్నారా, పార్టిసిపేట్ చేస్తారా ఎప్పుడు అన్నారు. నేను ఇదొకటి పార్టిసిపేట్ చేయాలి, ఇంకోటి జయప్రకాష్ నారాయణ గారి క్విజ్ కాంపిటీషన్ ఉంటుంది నా స్కూలింగ్ డేస్ అప్పట్లో, డిస్క్లోజ్ చేశాను ఇవి నేను. అండ్ నన్ను అంటున్నారు కదా, ఇది హిపోక్రసీ అండ్ డబుల్ స్టాండర్డ్స్ ఆఫ్ ఆ కంటెస్టెంట్స్. నేను సింపుల్, నేను ఎవరికి తెలీదు. ఇన్స్టాగ్రామ్ లో 250 మంది ఫాలోవర్లు నాకు ఎప్పుడు అగ్ని పరీక్ష డేస్ లో. నన్ను ఇంత అంటున్నారు కదా, అక్కడ కొంతమంది కంటెస్టెంట్స్ బాలకృష్ణ గారి షోలో ఉన్నారు, మిస్ తెలంగాణలు, మిస్ ఇండియా, నాకంటే రీసెంట్లీ చాలా ఫేమస్ అయిన వాళ్ళు ఉన్నారు. అన్ఫార్చునేట్లీ క్రాబ్ నేచర్ అంటారండి ఒకటి. క్రాబ్ నేచర్ ఏంటంటే క్రాబ్ ఏదైనా గోడ మీద ఎక్కితే కింద క్రాబ్ ఇంకోటి గుంజేయాలని చూస్తుంది. మేము అందరం యాక్చువల్లీ ఫ్రెండ్స్ ఉండే, అందరికి కూడా తెలుసు నేను అందరినీ సపోర్ట్ చేస్తూ కూర్చున్నా అని. అన్ఫార్చునేట్లీ ఒకరి దగ్గర వెళ్ళంగానే వాళ్ళ గురించి నెగటివ్ మాట్లాడాలన్నది అట్లీస్ట్ అది నా నేచర్ కాదు. సో వీళ్ళకి తెలుసు నేను వెళ్ళినా అని. మళ్ళీ నేను లోపలికి వెళ్ళిన తర్వాత ఇవన్నీ చెప్పడం వాళ్ళ ఒపీనియన్, ఇంకా వాళ్ళ నేచర్, అది దానికి ఏం కామెంట్ లేదు. బట్ ఈ 2 ఎక్స్పీరియన్సెస్ నాకు ప్లస్ అయ్యాయి. లైక్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ హ్యాపెన్ టు మీట్ ఎన్టీఆర్ గారు ఒకసారి అండ్ ఇప్పుడు ఇది. అండ్ రెండింటికి ఆడిషన్ ప్రాసెసెస్ చూసినా కూడా వెంట్ త్రూ ద నార్మల్ ఆడిషన్. సింపుల్, నేను సెలబ్రిటీ ఏదైనా నేను అగ్ని పరీక్షలో ఎందుకున్నాను, సీదా దీంట్లోకే రావాలి కదా, సెలబ్రిటీస్ త్రూ రాలేదు. సో ఇట్ మీన్స్ దట్ ఐఎమ్ నాట్ అ సెలబ్రిటీ, ఐఎమ్ జస్ట్ లైక్ ఎనీ అదర్ కామనర్. అంటే బేసిక్ ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే మీరు సెలబ్రిటీ అని, బట్ ఆడియన్స్ ఏమంటున్నారంటే మీరు అగ్ని పరీక్షకు వెళ్ళినప్పుడే మీరు అందరూ సెలబ్రిటీస్ అయిపోయారు, ఇంకా కామనర్స్ సెలబ్రిటీస్ అనే వేరియేషన్. ఈ రియాలిటీ అందరూ రియలైజ్ కావాలి. నాకు 3 సిచ్యువేషన్స్ వచ్చినాయి హౌస్ లా, ఏమంటారు సెలబ్రిటీస్ వర్సెస్ కామనర్స్ మీద మాట్లాడడానికి. 2 times నేనే చెప్పిన, మాకు 2 weeks హెడ్ స్టార్ట్ వచ్చింది మీకంటే, మేము కామనర్స్ కానీ మేము సెలబ్రిటీసే, నేనే చెప్తున్నా అది ఇది అని. ఇన్ఫాక్ట్ వీళ్ళందరూ కూడా ఉన్నారు అగ్ని పరీక్ష కంటెస్టెంట్స్. ఒక ఇంటర్నేషనల్ ఓటీటీ ప్లాట్ఫామ్ మీద వీళ్ళు కూడా వచ్చిండ్రు. టెక్నికలీ వీళ్ళు కూడా సెలబ్రిటీసే ఇప్పుడు మాట్లాడుకోవాలంటే. ఈ పేరు చెప్పుకొని బ్రాండ్ కొలాబరేషన్లు చేసుకుంటారు, అన్నీ చేసుకుంటారు. ఇక్కడనే అండి దిస్ హిపోక్రసీ అంటున్నాను, దిస్ డబుల్ స్టాండర్డ్స్ అంటున్నాను. జస్ట్ బికాస్ ఒక అతను వెళ్ళాడని అతని గురించి నెగటివ్ తీయడం కాదు. అందరం ఈక్వల్ సెలబ్రిటీసే అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. అందరికి బయటకు వచ్చిన తర్వాత అట్లనే జనాలు రికగ్నైజ్ చేస్తున్నారు. ముందు ఎలా ఉండే అండి, ముందు ఎవరికి తెలియదు. అగ్ని పరీక్ష స్టేజ్ లో 45 members, మా అయితే ఒకరిద్దరు తప్పితే మిగతా వాళ్ళు ఎవ్వరికి బయట ప్రపంచం తెలియని వాళ్ళే ఉన్నారు. కావాలంటే ఇన్ఫ్లుయెన్సర్లు ఉన్నారు, ఒక 300K 400K 500K ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ఉన్నారు. వాళ్ళు నాకంటే పెద్దోళ్ళే కదా. నేను ఇప్పటి వరకు ఒక్క మాట అనలేదు నేను. ఇన్ఫాక్ట్ నేను మీకు ఒకటి చెప్తాను, నాది ఫస్ట్ ఎపిసోడ్ ఆఫ్ అగ్ని పరీక్ష టాప్ 15 లో ఒక ఇద్దరు కంటెస్టెంట్స్ ఇస్తారు, ఇన్ఫ్లుయెన్సర్స్ వర్సెస్ కామనర్స్ అని. నేను యాక్చువల్లీ దానికి కూడా నేను ఏమంటానంటే, ఇది యాక్చువల్లీ మనల్ని ప్రిపేర్ చేస్తున్నట్టే కదా మెయిన్ షోకి, పెద్ద పెద్ద స్టార్స్ కోసం. సో ఇది పెట్టొద్దు, పాయింట్ పెట్టొద్దనే నేను అంటాను. బట్ అగైన్ వాళ్ళ ఇండివిజువల్ పర్స్పెక్టివ్ అండ్ వాళ్ళ ఇండివిజువల్ నేచర్ అని నేను అంటాను అంతే. మీరు ఇప్పుడు బయటకు వచ్చి 1 week అవుతుంది కదా, అసలు ఈ 1 week లో మీరు చూసారా ఎపిసోడ్స్? ఫస్ట్ 2 days నా వల్ల అవ్వలేదు. పెట్టాను ఒక రోజు, అమ్మో ఇట్లా అనిపించేసింది, మనం ఉంటే బాగుండు కదా, ఇట్లా అన్ని మిస్ అవుతూ ఆ ఫీలింగ్ వచ్చేసింది. అండ్ అది మనం ఉంటే బాగుండు కదా ఈ సిచ్యువేషన్ లో ఉంటే. ఈ ఆల్రెడీ ఇట్లా కొన్ని గెస్ చేసినవి వస్తున్నాయి, ఎస్టిమేట్ చేసినాయి ఈ టాస్క్లు. నేను అనుకున్నాను నెక్స్ట్ వీక్ పక్కా లెటర్స్ ఏదో ఒకటి వస్తుంది, లెటర్స్ రాగానే రే బాగుంటుండే కదా అని ఇట్లా అనిపించింది. సో ఫస్ట్ 2 days చూడలేదు, అంటే కొంచెం అనిపిస్తుంది మనకు కూడా బాధ. బట్ మొన్నటి నుంచి స్టార్ట్ చేసిన, ఒక 3 days నుంచి స్టార్ట్ చేసిన, బాగుంది చూస్తున్నాను కదా. నా పేరు ఇంకా వస్తుంటే నేను కొంచెం అనిపిస్తుంది, ఇప్పటి వరకు ఎలిమినేట్ అయిన వాళ్ళ పేరు రాలేదు, బట్ మీ గురించి డిస్కషన్లు అయితే అదే నా పేర్లో ఇంకా డిస్కషన్లు వస్తున్నాయి అంటే అనుకున్నా ఓకే పర్లేదు ఇంపాక్ట్ ఉంది మన వల్ల అది ఇది అని. అంతేందుకు ఈ రోజు పొద్దున్న లైవ్ చూసిన, పొద్దున్న లైవ్ లో సన్నాహారు నా పేరు తీస్తారు. ఏది ఈ రోజు అంటే ప్రియ గారు అయిపోయిన తర్వాత కూడా నా పేరు తీస్తున్నారంటే అదే అనుకుంటున్నా ఓకే
జనాలు ఇంకా గుర్తుపడుతున్నారు, హౌస్ లో గుర్తుపెట్టుకున్నారు అది ఇది అని. సో ఐఎమ్ హ్యాపీ, నచ్చుతుంది షో. ఇంకొంచెం టఫ్ ఫైట్ వస్తే కొంతమంది, నేను చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాను కొంతమంది మీద, అవునా? అది ఇంకా కనిపించట్లేదు. సో లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్ అని అంతే. ఎవరికి ఓట్ చేస్తున్నారు? ఎవరు మీ ఫేవరెట్ హౌస్ లో? నామినేషన్స్ లో థింక్ ఎవరికి ఓట్ వేయట్లేదు. నేను హాట్‌స్టార్ యాప్ ఓపెన్ చేయట్లేదు తెలుసా. ఓకే. టీవీలో ఏమంటారు, ఏమన్నా హాట్‌స్టార్ ఎప్పుడు కార్‌లో పక్కన కూర్చున్నప్పుడు అప్పుడప్పుడు ఇలా ఓపెన్ చేస్తున్నాను నేను. టీవీలోనే చూస్తున్నా. టైం వచ్చినప్పుడు టీవీలో పెట్టుకొని చూస్తున్నాను. సో ఈ వీక్ అయితే ఎవరికి ఓట్ వేయలేదు. బట్ ఒకవేళ ఫైనల్స్ లో నాకు ఓటింగ్ ఆప్షన్ వచ్చి దాంట్లో సంజన గారు ఉంటే నేను సంజన గారికి ఓట్ వేస్తాను. ఎందుకంటే తను బాగా ఆడుతున్నారు. షీఈస్ ప్లేయింగ్ వెరీ వెల్. కాంట్రవర్షియల్ ఒపీనియన్స్ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. గుడ్డుగోల్ ఏంటి? గుడ్డుగోలనా? బిగ్ బాస్ హౌస్ లో గుడ్డు పోయింది. ఫస్ట్ వీక్ ట్రోల్స్ ఇదే. తేరే ఇమాన్యుయల్ గారు ఏమంటారు, పూల్ పక్కన కూర్చొని మాట్లాడుకున్నాం గుడ్డు టాస్క్ అంతా అయిపోయిన తర్వాత. నా అసలుకి ఏం అంటే మాకు ఆ నెక్స్ట్ డే ఏం టాస్క్ రాలేదు, ఖాళీ ఉండే రోజు. అనుకో అన్న టాస్క్లు వస్తలేవు ఏంది మనకి ఎక్కడి వరకు అంటే, ఇద్దరం అన్నా నేను గుడ్డులొల్లి మామూలుగా అది పడుంటుంది బయట, అట్లీస్ట్ 2 days లాగుంటారు ఈ కంటెంట్ ఒక్కటే అనుకున్నాం. కానీ మనం కంటెంట్ అని చేయలేదు కదా అంతే అని అట్లా అయిపోయింది. ఏమైందంటే 15 days 15 contestants 3 days ఒక్కొక్కరితో ఏదో పంచాయతీలు అవుతున్నాయి. ఇమోషన్స్ ఇక్కడ వరకు వెళ్ళంగానే ఒక సిచ్యువేషన్ కోసం వెయిట్ చేస్తుంది అందరూ ఓపెన్ అప్ గానికి. గుడ్డు సిచ్యువేషన్ అయిపోయింది అంతే. గుడ్డు గురించి ఎవరు కొట్లాడుకోలేదు అక్కడ. నేను రాము గారితో స్టార్ట్ అవుతుంది, తర్వాత భరణి గారు ఇంకా ఏమంటారు మన హరీష్ గారిది స్టార్ట్ అవుద్ది, తర్వాత సంజన గారి మీద స్టార్ట్ అవుతుంది, నాది సంజన గారి స్టార్ట్ అవుద్ది. అందరిది ఒక్కొక్కరిది ఇట్లా ఓపెన్ అప్ అయిపోయి ఇమోషన్స్ అన్ని బయట అయిన తర్వాత అందరం ప్రశాంతంగా ఉండేది తెలుసు. రాత్రి అమ్మా చల్లబడ్డం మేము, కోపాలన్నీ బయటికి వెళ్ళినాయి. అండ్ అందరం వెళ్ళి ఆ రోజు రాత్రి అందరం నవ్వుకుంటాం ఇట్లా. అది మొన్న 24 ఈ రోజు మార్నింగ్ నిన్న నైట్ ఎవరో షేర్ చేసిండ్రు, ఈ గుడ్డుల్లో అయిన తర్వాత అందరం కూర్చొని సంజన గారి మీద మజాక్ చేస్తుంటారు. మీరు గుడ్ ఏంటో తెలియదు కానీ మా ఇమోషన్లు అంతా చల్లబడిపించిండ్రు అది ఇది అని. బట్ విల్ నెవర్ ఫర్గెట్ దట్ డే అండి. బెస్ట్ డే ఆఫ్ బిగ్ బాస్ నాకైతే. మళ్ళీ ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీ వస్తే బిగ్ బాస్ కి వెళ్తారా? నేనైతే వెయిటింగ్ అండి టు బి ఆనెస్ట్. ఎందుకంటే ఫస్ట్లీ లైక్ ఇప్పుడు నాకు ఏ కంటెస్టెంట్ ని తక్కువ చేయాలని కాదు, ఎక్కువ చేయాలని కాదు. ఫస్ట్లీ గేమ్ చూస్తున్నాను కదా, బిగ్ బాస్ గేమ్ కి ఒక టఫ్ ఫైట్ ఇచ్చే కంటెండర్ ఉండే నేను అట్లీస్ట్. అండ్ వేరే కంటెస్టెంట్స్ కూడా ఫీల్ అయ్యారు అది. ఇది చూస్తున్నాం కదా, వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇంపాక్ట్ ఉంది, జనాలు చూస్తున్నారు అండ్ జనాలు మాట్లాడుతున్నారు హౌస్ లో. దట్ ఈస్ ద ఫస్ట్ వ్యాలిడేషన్ పాయింట్ ఏంటంటే లైక్ మన ప్రెసెన్స్ అండ్ ఇంపాక్ట్ పెట్టాము అని. సెకండ్లీ నేను ఎలిమినేట్ అయిన రోజు నాకు ఎవరు జనాలు బాయ్ కూడా చెప్పలేదు. మనోడు వస్తాడు లోపలికి అన్న కాన్ఫిడెన్స్. నేను ఇంకా ఫ్లోరా గారు మాట్లాడుతూ కూర్చుంటాం. ఫ్లోరా గారు లైక్ యా ఇట్స్ ఫైన్, మీరే వెళ్తారు అది ఇది అని మాట్లాడతారు. తను కూడా సర్ప్రైజ్ అవుతుంది. అండ్ థర్డ్లీ పర్సనల్ కాన్ఫిడెన్స్ అండి. చిన్నగా ఏంటి అంటే గేమ్ తెలుసు, గేమ్ ఎలా అవుతుంది తెలుసు, ప్రతి ఒక్క మనిషిని బాగానే రీడ్ చేశాను. నెక్స్ట్ ఫ్యూ డేస్ కి మంచి ప్లాన్స్ కూడా ఉండే, ఎగ్జిక్యూట్ చేస్తే బాగుండు అనిపించింది. సో ఇవన్నీ మైండ్ లో పెట్టుకుంటే ఒక చిన్న వైల్డ్ కార్డ్ ఆపర్చునిటీ వస్తే గేమ్ టర్న్ చేయొచ్చు అన్న మంచి కాన్ఫిడెన్స్ ఉంది. సో అది వస్తే ఐల్ బి మోర్ దెన్ హ్యాపీ. అండ్ మీరు అన్నందుకు మీకు కూడా ఒక చిన్న పార్టీ ఇస్తాను, అట్లీస్ట్ యు ఆర్ ఏమంటారు హోపింగ్ ఫర్ ఇట్ అని. బట్ యా అదే ఉంది మైండ్ లో. బట్ అంత ఫాస్ట్ గా వచ్చేస్తారు కాబట్టి ఇంకా అది నేనైతే పర్సనల్ ఎక్స్పెక్ట్ చేయలేదు టు బి ఆనెస్ట్. నేను చెప్పాను వద్దనుకున్న లీస్ట్ 4 weeks అనుకున్నాను నేను. అండ్ మాక్సిమం ఎక్కడ పడితే అక్కడ ఒకటి అంటే జనాలు ఎంతవరకు నా గేమ్ ప్లే వచ్చింది. నా ఎపిసోడ్ చూడలేదు బై ద వే నేను ఇంకా. సో ఏం వచ్చింది, ఏం ఆడింది సెకండరీ పెడితే, ఏం 24/7 వచ్చింది సెకండరీ పెడితే, నా ఆట ఏం ఆడినో లోపల తెలుసు నాకు. అది కన్సిడర్ చేస్తే అట్లీస్ట్ దానికోసమైనా ఐ నో దట్ ఐ షుడ్ బీ ఇన్సైడ్ అని. బయటకు వచ్చిన తెలిసిందంటే చాలా కొన్ని యాక్చువల్లీ మంచి మైండ్ గేమ్స్ ఆడనేది ఎవరికి కనిపించలేదని నేను బయటకు వచ్చిన తర్వాత రియలైజ్ అయింది నేను అది. బట్ అదే ఇంకా బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. లైక్ ఇట్లాంటి ఆడిన గేమ్స్ తెలియకుండా వచ్చేసాను. సో ఐఎమ్ హోపింగ్ if the creators see it of the show, చూసి ఆపర్చునిటీ ఇస్తే I'll be more than happy. ఓకే. సో బిగ్ బాస్ హౌస్ లో అందరూ లవ్ స్టోరీస్, ఆ ట్రయాంగిల్ లవ్ స్టోరీస్ ఇవేవో నడుస్తున్నాయి కదా. చెప్పారు కదా దివ్య నిఖిత గారు కూడా మంచి ఎక్స్ప్లెయిన్ చేశారు కదా మొన్నటి ఎపిసోడ్ లో. అవును, మరి మీరెందుకు లోపలికి వెళ్ళిన తర్వాత ఎవరితో అటువంటి కనెక్షన్ పెట్టుకోలేదు? ఫస్ట్లీ ఇప్పుడు మెంటలీ ఏ పాయింట్ లో వచ్చినా అంటే ఐ వాంట్ టు గ్రో విత్ సమ్వన్ అన్న హెడ్ స్పేస్ లో వచ్చేసింది నేను. అట్లాంటి కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయిందా అంటే లైక్ అంత కాంక్రీట్ గా ఎస్టాబ్లిష్ అవ్వలేదు షో మొత్తంలో.
అండ్ అట్లాంటి మైండ్ సెట్ తగిలిన వ్యక్తులు కూడా రాలేదు. వస్తే ఎక్స్ప్లోర్ చేద్దాం టైప్స్ అన్నట్టుండి. అందరితో మాట్లాడుతూ కూర్చున్నాను రైట్ ఫ్రమ్ డే 1. లైక్ ప్రియా గారితో మాట్లాడుతున్నా, సృష్టి గారితో మాట్లాడుతున్నా, తనుజ గారితో మాట్లాడుతున్నా, మన రీతు గారు, అందరితో మాట్లాడుతున్నాను నేను. ఆ సెన్స్ ఆఫ్ ఎమోషనల్ కనెక్టివిటీ టు హ్యావ్ అ రిలేషన్షిప్ ఇన్ ద షో అనేది ఎస్టాబ్లిష్ కాలేదు. బట్ అట్ ద సేమ్ టైం కొంతమందికి స్ట్రాటజీ కూడా అవుతుంది. అవును, గేమ్ స్ట్రాటజీ అవుతుంది. 100% గేమ్ స్ట్రాటజీ కోసమే చాలా మంది కూడా ఆడతారని నాకు తెలుసు. సో అట్లీస్ట్ ఐ వాజ్ ఎమోషనలీ ఒక హెడ్ స్పేస్ లో ఉండే. అయినా కూడా ఇది జనాలు అదర్ పార్టీ గేమ్ కోసమే ఆడతారు. సో ఇమోషనలీ కనెక్ట్ అవ్వకు, గేమ్ కోసం వెళ్తే వెళ్ళు, బట్ ఇమోషనల్ అయితే కనెక్ట్ అవ్వకని అదొక క్లారిటీ ఉండే. బట్ మంచి ఫ్రెండ్షిప్ బాండ్స్ అయితే ఎస్టాబ్లిష్ అయినాయండి. అది మాత్రం నా లాస్ట్ ఎపిసోడ్ చూస్తుంది తెలిసిపోతుంది. అది సంజన గారే ఏడ్చారు. ఇన్ని రోజులు లేదని సంజన గారు ఏడ్చారు అంటే మీరు అర్థం చేసుకోవచ్చు. ఐ వాల్యూ ఫ్రెండ్షిప్స్ లాట్. సో అది బాగా ఎస్టాబ్లిష్ అయింది షోలో. ఓకే, సో ఇంకొన్ని డేస్ ఉండుంటే మేబీ మీకు కూడా ఆ గేమ్ కోసం అన్న కనెక్షన్ పెట్టుకోవాల్సి వస్తే పెట్టుకునేవారు. ఎవరితో పెట్టుకునేవాడినా అంటే ఎవరితో పెట్టుకునేవాడిని అంటే లైక్ మంచి ర్యాపోస్ ఇట్లా కాన్వర్సేషన్స్ బిల్డ్ అవుతుండే, తనుజ గారితో బిల్డ్ అవుతూ ఉండే. ఉంటుండేమో అసలుకి ఐడియా లేదు అసలుకి. బట్ షీఈ్ ద ఓన్లీ వన్ హూ కేమ్ టు మై మైండ్ బికాస్ తనకు ఆ మెచ్యూరిటీ ఉంది. షీఈ్ ఎల్డర్లీ పర్సన్ అండ్ బాగా మాట్లాడతారు. ఒక గుడ్ పాజిటివ్ వైబ్ ఉంటుండే తన చుట్టూ. సో మేబీ మీరు క్వశ్చన్ అడుగుతున్నారు కాబట్టి ఫస్ట్ నేమ్ తనదే వచ్చింది. బికాస్ రెస్ట్ ఎవరు అసలుకి నాకు రీతు గారు గొడవలే అవుతాయి, నాకు ప్రియా గారు గొడవలే అవుతాయి, నాకు శ్రీజ గారు గొడవలే అవుతున్నాయి ఇంట్లో. సో ఐ గెస్ దట్ షీ వాజ్ ద ఓన్లీ పర్సన్ హూ ఇస్ దేర్ విత్ హూమ్ ఐ కెన్ ఒక మంచి కాన్వర్సేషన్స్ అవుతుండే. సో మేబీ తనే అవుతుండే, ఐ డోంట్ నో. సో హౌస్ లో ఇప్పుడు ఆ ట్రయాంగిల్ లవ్ స్టోరీ కాస్త ఇప్పుడు ఏటో టర్న్ అయింది అన్నట్టుగా మీరు లాస్ట్ వీక్ తను వచ్చినప్పుడు కూడా చెప్పింది కదా. అసలు లోపల ఏం జరుగుతుంది అంటే అదంతా కంటెంట్ కోసమేనా? పవన్ ఫస్ట్ వీక్ లో అసలు ఎక్కడ ఏం కనిపించలేదు. ఎప్పుడైతే రీతుతో ఆ ట్రయాంగిల్ ఆ స్టోరీ ఆ ట్రాక్ నడుస్తుందో ఇప్పుడు కొంచెం ఎలివేట్ అవుతున్నాడు కదా. అంటే నేనేమనుకుంటున్నానంటే, నేను పేర్లు అయితే రివీల్ చేయను, బట్ ఈ ముగ్గురిట్లో ఒకళ్ళు అయితే గేమ్ ఆడుతున్నారు, మిగతా ఇద్దరైతే అన్ఫార్చునేట్లీ వాళ్ళు గేమ్ ఆడుతుండో లేదో వాళ్ళకైనా తెలుసా అని క్వశ్చన్ మార్క్ చేస్తున్నాను. ఎందుకంటే నేను ఫస్ట్ 2 days చూసినప్పుడు ఇది గేమ్ స్ట్రాటజీ అని ఇట్లా మైండ్ లో గట్టిగా ఫిక్స్ అయిపోయాను. ఒక సెకండ్ వీక్ సేమ్ మళ్ళీ నేను ఇమాజిన్ ఉన్నా పూల్ పక్కన కూర్చొని అసలు గేమ్ నడుస్తుందన్న అది ఆలోచిస్తుంటే గేమ్లు అయిపోయి వీళ్ళు రియలైజ్ అవుతున్నారా? పొద్దున్న లేస్తారు, వాళ్ళతో తిరుగుతారు, మళ్ళీ వేరే ఫ్రెండ్స్ తో వెళ్తారు, అక్కడ గొడవ ఇక్కడ గొడవ రిపీట్, రోజు ఇదే గేమ్ చేంజ్ లేదు అసలుకి. అండ్ ఇద్దరు సేమ్ గేమ్ ఆడుతున్నారు, మన పవన్ ఇంకా కళ్యాణ్. ఇద్దరు కంటెస్టెంట్స్ లెక్క చూస్తే అట్లీస్ట్ గేమ్ డిఫరెంట్ ఉండాలి మీది. మీ గేమ్ రెండు సేమ్ ప్యారల్. అట్లీస్ట్ డెమోనే ఏదో కెప్టెన్సీ టాస్క్ లోనే ఆడుతున్నాడు. కళ్యాణ్ నాకు బిగ్గెస్ట్ కాంపిటీషన్ అని ఫీల్ అయ్యాను నేను ఇంట్లో, తెలుసా. ఆయన అయితే అసలుకి గేమ్ మొత్తం డైల్యూట్ అయిపోయింది అసలుకి. సో ఐ జస్ట్ హోప్ వీళ్ళు కొంచెం రియలైజ్ అయ్యి నాగార్జున గారు ఇచ్చే క్లూస్ ని మొన్న కూడా ఇచ్చారు నాగార్జున గారు క్లూస్. నేను అనుకున్నాను దీనికి మించి క్లూస్ ఇయర్ అబ్బా ఎవరు అని. నేను మీకు ఇంకోటి చెప్పాలి, ఇది ఒకటి ఫస్ట్ టైం ఓపెనింగ్ అప్ ఏమంటారు ఏ ఇంటర్వ్యూలో చెప్పలేదు. నేను డెమాన్ పవన్ కి ఫస్ట్ వీక్ లో మన డెమాన్ ఒక్కడే ఉంటాడు మన కామనర్స్ నుంచి ఓటింగ్ లో, పక్కకి తీసుకెళ్ళి చెప్తాను డెమాన్ గేమ్ పోతుంది నోటీస్ చేయట్లేదు, యాక్చువల్లీ నోటీస్ చేస్తున్నాను, లైక్ వి ట్రావెల్ టుగెదర్ కదా, సో నేను ఇన్పుట్స్ నువ్వు తీసుకోవడం తీసుకోకపోవడం నీ ఇష్టం. బయటికి వచ్చిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే అందరూ నేను మ్యానిపులేట్ చేస్తున్నా అనుకున్నారంట, నాకు ఇప్పుడు తెలిసింది ఇది. సో బట్ నా ఇంటెన్షన్ అది లేకుండే. డెమాన్ యాక్చువల్లీ నేను చెప్తుండే నీ చుట్టూ ఉన్న జనాలు మేబీ నేను అడ్వాంటేజ్ తీసుకున్నాను, ప్లీజ్ చూసాడు అది ఇది వినలేదు అసలు, ఆ వీక్ వినలేదు నా మాట. బాటమ్ టు సృష్టి ఇతను వచ్చినప్పుడు ఆయన భయం చూడాలి ఆ రోజు, బట్ మళ్ళీ అదే కంటిన్యూ చేసేసిండు. సో ఎవరు వినట్లేదు మాట, వాళ్ళంతా వాళ్ళే రియలైజ్ అయ్యి ఇప్పుడు నాగార్జున గారు ఈ రేంజ్ వరకు ఒక క్లూ ఇచ్చిండ్రంటే దీని మించి ఇంకేం లేదు, మారుతారని హోప్ చేస్తున్నాను నేనైతే. బట్ అది ట్రాకే అండి, ఒరిజినల్ గా ఉందో లేదో అయితే ఐ డోంట్ థింక్ సో. బేసిక్ గా కామనర్స్ ని ఎప్పుడు పంపనంత ఎక్కువ మంది ఒక 5 members లోపలికి వెళ్ళారు కదా. ఈసారి గేమ్ అంతా బస్ 6 members ఆల్మోస్ట్. సో ఎంతో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని ఉండే ఈసారి సీజన్ మీద, బట్ కామనర్స్ ఎక్కువ వెళ్ళడం వల్ల లైక్ ఎక్కువ డామినేషన్ అయిపోయింది. ఎవరు వాళ్ళ ఒరిజినాలిటీ చూపించట్లేదు. ఇప్పుడు కంటెంట్ ఇద్దాం అని కెమెరాస్ అలవాటు లేవు కాబట్టి ఎక్కువ చేస్తున్నారు అని చెప్పి మీకేమనిపించింది? ఫస్ట్లీ నేను అదర్ కామనర్స్ తరఫున అయితే మాట్లాడలేను, అట్లీస్ట్ నా తరఫున అయితే నేను మాట్లాడగలుగుతాను, ఆర్ అట్లీస్ట్ కొంచెం వాళ్ళది కూడా కవర్ చేస్తాను. ఫస్ట్లీ
మేమందరం చాలా రా అండి. మీరు అన్నది కరెక్ట్ ఎగ్జాక్ట్లీ. మాకు కెమెరా ట్రైనింగ్ లేదు. కెమెరా ముందు ఎలా ఉండాలో తెలీదు ఫస్ట్లీ. అండ్ కొంతమంది ఐ గెస్ చిన్న మిస్టేక్స్ జరిగాయి. అంటే ప్రీవియస్ బిగ్ బాస్ సీజన్స్ ఓన్లీ 1 hour చూస్తారు కదా. ఆ 1 hourలో ఎప్పుడైనా కాన్ఫ్లిక్ట్స్ బయట ఎక్కువ పడతాయి. సో మేబీ అది మైండ్ లో ఉండుండొచ్చు. లైక్ ఏమంటారు, మనం ఇట్లుంటే మేబీ ఎలివేట్ అవ్వచ్చు అని. అంటే నాకు తెలీదు, వాళ్ళ మైండ్ లో ఇది ఉండొచ్చు. నేను అదే అనుకున్నాను ఇంటి లోపల. అరే ప్రతిసారి కెమెరా రాగానే ఎందుకు అరుస్తుంది. నేను అప్పుడే దానికోసం ఎమోషనలీ బ్రేక్ డౌన్ కూడా అవుతాను ఆ ఎపిసోడ్ లో. సో మేమందరం యాజ్ కామనర్స్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్ట్రాటజీ ఉండేయండి మైండ్ లో. చెప్తున్నా అట్లీస్ట్ అందరికి ఒక్కొక్క గేమ్ స్ట్రాటజీ ఉండే, అది ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. బయట వచ్చిన తర్వాత నేను రియలైజ్ అయింది ఏంటి అంటే సింపుల్. ఒకవేళ మేము కామనర్స్ కాకుండా మేము సెలబ్రిటీస్ అయి ఉంటాయి. మేము అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం చిన్న మైక్రో సెలబ్రిటీ అనొచ్చు మేము, విత్ ఆల్ ద ఎక్స్పోజర్. బట్ అనుకుందాం మేము ఏదో ఒక షోలో లేదా సీరియల్ నుంచి వచ్చిన కంటెస్టెంట్స్ ఇలా ఆడుంటే నాకు తెలిసి జనాలు మమ్మల్ని ఏమీ సపరేట్ చేయకపోతుండే, టెనెంట్స్ ఓనర్స్ లా సపరేట్ చేయకపోతుండే. బయటకు వచ్చిన తర్వాత నేను రియలైజ్ అయింది ఏంటంటే సింపుల్ అండి. బిగ్ బాస్ అన్న షో ఎందుకు ఇంత పెద్ద హిట్ అయిందంటే మనం ఆదరించే ఒక సెలబ్రిటీ ఎన్నో సీరియల్స్లోనో మూవీస్లోనో కామెడీ షోస్లోనో బయట చూసిన సెలబ్రిటీ పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఎలా ఉంటారు, ఆ ఎక్సైట్మెంట్ జనాలకు ఉంటది. వీళ్ళు ఆల్రెడీ ఆ పర్సన్ తోటి ఎమోషనల్లీ కనెక్ట్ అయిపోయినరు. సో ఎమోషనల్ కనెక్టివిటీ ఎస్టాబ్లిష్ చేసుకునే పాయింట్ లేదు. వీళ్ళకి ఇప్పుడు కామనర్స్ ని తీసుకొచ్చేసాను. ఈ కామనర్ ఎవరో నాకు తెలియదు, ఈయనతోటి ఎమోషనల్ కనెక్టివిటీ లేదు. కామనర్స్ అంటే లైక్ పేర్లోనే కామన్ పీపుల్ కదా. సో మీరు యాక్చువల్లీ నోటీస్ చేస్తే ఈ 6 కామన్ పీపుల్ కూడా we achieved something or the other in our lives. For example, Priya garu runs her own company. I was running my own business. I was into Forbes. Mana Harish garu ran a business. Okaru influencer unnaru. We all did something or other in our life. దాని కోసమే వీళ్ళని హ్యాండిల్ చేయడం మాకు ఈజీ అయింది కొంచెం. బట్ జనాలు ఏమనుకున్నారంటే మేము కామన్ పీపుల్, వీళ్ళకి ఇంత యాటిట్యూడ్ ఏంట్రా భయ్, మేము ఎంతగానో ప్రేమించే ఒక సెలబ్రిటీ ఈ రేంజ్ లో మాట్లాడతారా అని. రియాలిటీ ఏంటో తెలుసా, మేము యాక్చువల్లీ వాళ్ళకి ఆ రేంజ్ ఆఫ్ రెస్పెక్టే ఇస్తున్నాం. టాస్క్లు అయితే మాకు సంబంధం లేదు, మీరు ప్లేయర్, మీరు ప్లేయర్ నాకు అట్ ది ఎండ్ ఆఫ్ ది డే. సో బట్ జనాలు ఇదే తీసుకొని కామనర్స్ కి ఇంత నెగిటివ్ అయిందని బయటకు వచ్చిందని నేను రియలైజ్ అయ్యాను. అట్లీస్ట్ ఒక అనాలిసిస్ ఉంటుంది గేమ్ది, అదే అనుకున్నాను. నేను ఇదే ఒక్కటే అన్నాను, మా పేరెంట్స్ తోటి అంటుండే, ఒకవేళ నేను ఒక ఎస్టాబ్లిష్ సెలబ్రిటీ అయ్యుండి వెళ్ళుంటే నేను అన్న ప్రతి మాటకి ఎవరు ఏమనకపోతుండే. అండ్ బట్ ఇలా కామనర్ ట్యాగ్ తో వెళ్ళాను కాబట్టి ఇట్లా అయిందని. బట్ అగైన్ ఐ రెస్పెక్ట్ పీపుల్స్ ఒపీనియన్. ఇట్స్ న్యూ లెర్నింగ్. ఎవరు కూడా అనుకోని ఉండరు ఇలా జనాలు ఎట్లా అనుకుంటారని. బట్ ఇట్స్ న్యూ లెర్నింగ్ మాకు కూడా. ఒకవేళ వైల్డ్ కార్డ్ వెళ్తే ఇవన్నీ నేర్చుకుని వెళ్తాను టు బి ఆనెస్ట్. సో ఈ క్వశ్చన్ ఒక అడగమని చెప్పారు. మీకు సంబంధించిన వాళ్ళలోనే ఒకళ్ళు, మనీష్ గారు పెళ్లి ఎప్పుడు చేసుకుంటున్నారు? ఇది మా అమ్మ అడిగిందా ఇది? వాళ్ళు ఎంత ఖుషి అవుతారు ఈ క్వశ్చన్ కి. సో నేను లాస్ట్ 8 months కెరియర్ బ్రేక్ లో ఉండే, అండ్ అందరు అదే అనుకున్నాను, కెరియర్ బ్రేక్ ఫైనలీ మనోడు చేసుకుంటాడు ఈసారి, అది ఇది అది. బట్ బిగ్ బాస్ అయిపోయింది. బిగ్ బాస్ వెళ్ళేటప్పుడు అందరు ఇదే అడిగినారు, ఏంట్రా నువ్వు అసలుకి చేసుకుంటావు అంటే బిగ్ బాస్ చేస్తుంది అంటే చూద్దాం వస్తే లైక్ ఆర్గానిక్లీ అవుతేనే చేసుకుందాం తప్పితే నా ఫిలాసఫీ అండి. లైక్ మ్యారేజ్ షుడ్ హ్యాపెన్ టు యూ, యూ షుడెంట్ ఫోర్స్ మ్యారేజ్ ఇన్ టు యూ. ఎందుకంటే లైక్ జనరేషన్స్ చేంజ్ అవుతున్నాయి, పీపుల్ ఆర్ గ్రోయింగ్ వెరీ డిఫరెంట్లీ. అండ్ ఇది ఏమంటారు, మా తెలుగు, ఇది ఒకసారి ఇంతకు ముందు కూడా చెప్పిన, మా తెలుగు సార్ ఒకటి చెప్పారు. మా తెలుగు సార్ ఇస్ వన్ ఆఫ్ ద పీపుల్ నాకు లైఫ్ లో ఎమోషనలీ కనెక్ట్ అయిన పర్సన్. ఆయన ఏమంటారంటే లైఫ్ లో మా ఫ్రెండ్ ఒక ఆయన స్నానం చేసి రాలేదు స్కూల్ కి, లేపి అందరికి క్లాస్ బిక్తాడు. ఏమంటారంటే మీ లైఫ్ లో 3 times స్నానం చేయాలి, ఒకటి బర్త్, డెత్, మ్యారేజ్. బర్త్ అప్పుడు చేపిస్తారో తెలీదు, డెత్ అప్పుడు చేపిస్తారో తెలీదు. మ్యారేజ్ ఇస్ ద ఓన్లీ డెసిషన్, మ్యారేజ్ ఓన్లీ ఈవెంట్ ఇన్ యువర్ లైఫ్ మీ కంట్రోల్లో ఉంది. ఆ రోజు 2 things చేయండి. ఫస్ట్ మ్యారీ ద పర్సన్ హూ యూ లైక్, సెకండ్లీ ఆ పర్సన్ మ్యారేజ్ చేసి అట్లీస్ట్ 6 రోజులు స్నానం చేయట. సో దట్ ఈస్ వై ఐ వాంట్ టు మేక్ షూర్ టు మ్యారీ ద పర్సన్ హూ ఐ లైక్ ఓన్లీ. దట్స్ వై లెట్స్ సీ హౌ ఇట్ విల్ గ్రో, లెట్స్ సీ హౌ ఇట్ విల్ హ్యాపెన్. అయినప్పుడు వై నాట్. ఇదే ఆన్సర్ వాళ్ళకి చెప్తూ ఉంటారు. కొత్తగా ఏమన్నా చెప్తారేమో అని వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. కొత్తగా అయితే ఏం లేదండి. లైక్ విల్ సీ వాట్ విల్ హ్యాపెన్. పెళ్లి చేసుకుంటారా? నాకు తెలుసు, నాకైతే తెలుసు. I will get married. Like love marriage or arranged marriage? I feel that ఏమంటారు మోస్ట్లీ లవ్ మ్యారేజ్ అవ్వచ్చు అండి. ఎందుకంటే ఐ ఫీల్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు లవ్ సమ్వన్
బిఫోర్ మ్యారింగ్. ఈవెన్ ఆర్గానిక్లీ అరేంజ్ మ్యారేజ్ లో ఎవరైనా ఇంట్రడ్యూస్ అయినా ఆల్సో ఒకవేళ పర్సన్ ఇమోషనలీ కనెక్ట్ అవుతే ఐ విల్ డూ ఇట్ జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఇట్. వారం రోజుల్లో మాట్లాడి పెళ్లి చేసుకుంటే అవుతుంది. అదైతే అవ్వదు, సచ్చిన అవ్వదు అది. మా ఇంట్లో కూడా చాలా క్లారిటీ ఉంది దీని మీద. సో దానికోసం అంటే అరే నీకు అవ్వకపోవచ్చు అది అంటే పర్లేదు, అట్లీస్ట్ నేను ఒక వారం రోజుల్లో డెసిషన్ తీసుకున్న పార్ట్నర్ మీద అనేది అంటాను నేను. అది. సో నవదీప్ గారికి మీకు ఎక్కడో బాగా కనెక్ట్ అయిన సిచ్యువేషన్ మరి ఏమంటారు, నాకు తెలిసి అట్లీస్ట్ ఒక నెక్స్ట్ 1.5 year లో అయితే మోస్ట్లీ అయినా అవ్వచ్చు నా మ్యారేజ్. తెలీదు. మా అమ్మ ఎంత ఖుషి అవుతుందో ఇట్లాంటి మాటలు వింటే అసలుకి. లేదండి, బట్ ఐ గెస్ ఇమోషనలీ పర్సన్ కనెక్ట్ అవ్వాలి మ్యారేజ్, లేకపోతే కష్టమే. నవదీప్ గారు ఇస్ వెరీ లైక్ స్టేజ్ మీద ఈస్ వెరీ ఎనర్జెటిక్ పర్సన్. నచ్చుతుండే అతని పర్సోనా అండ్ ఆల్. బట్ అమ్మో అన్ని ఏళ్ళు సింగిల్ గా ఉంటారో లేదో నాకు తెలీదు. ఒకవేళ ఉంటే ఆయననే మెసేజెస్ సార్ టిప్స్ ఇవ్వండి సార్ అని అడుగుతాను నేను. వెరీ కైండ్ పర్సన్. సో బేసిక్ గా ఇప్పుడున్న మన టెక్నాలజీకి అవును. మనకున్న బయట జనాలు తిరిగేదానికి లైక్ ఎలా అంటే ఎక్కువ గ్లామర్ మీద లేనివి ఎక్కువ తెచ్చుకుంటున్నారు. బట్ మీరు ఎందుకు ఇదే హెయిర్ స్టైల్ ఐ మీన్ ఇదితో అవును. ఉండాలని ఫిక్స్ అయిపోయారు? సో ఫస్ట్లీ ఐ లైక్ మై సెల్ఫ్. 20s ఆ టైంలో హెయిర్ ఫాల్ స్లైట్లీ స్టార్ట్ అయింది అండ్ 24-25 వచ్చేవారు హెయిర్ ఫాల్ పెరిగిపోయింది అప్పట్లో. అండ్ జనాలు కూడా చాలా మాకింగ్ చేస్తుండే, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మొత్తం లో అయిపోతుండే. బట్ అట్లాంటి టైంలోనే ఐ గెస్ ఇది వైరల్ కూడా అయింది కదా, సేమ్ ఆన్సర్ చెప్పినట్టు అవుతుంది. ఆన్సర్ అయితే అదే, ఈఎంకేలో చెప్పిన ఆన్సర్ అదే. ఏంటంటే లైక్ ఒక మీటింగ్ అయ్యిండే అండి. ఒక మీటింగ్లో యాక్చువల్లీ మీటింగ్ బాగానే అవుతుంది. ఐ వాస్ గివింగ్ వెరీ స్ట్రాంగ్ వ్యాలిడ్ పాయింట్స్. తెలియకుండా ఆ అవతల పర్సన్ తెలుసు నా బిగ్గెస్ట్ కొంచెం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లో అయ్యేది నా హెయిర్ మ్యాటర్ అని. అది లేనిపోని తీసుకొచ్చేసి నన్ను డిమోటివేట్ చేశారు. ఆ రోజు చాలా ఎమోషనల్ లో అయ్యి నేను అనుకున్నాను, అరే అసలుకి జుట్టు లేకపోతే ఫ్యామిలీ ఏమనుకోదు, యువర్ లవ్డ్ వన్స్ ఓన్ లైక్ ఏమీ అనుకోరు, కెరియర్ లో ఎంత సక్సెస్ఫుల్ అదే కంటిన్యూ అవుద్ది, మరి ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు, ఇట్స్ ఓన్లీ ఫర్ సొసైటీ, నో వన్ ఎల్స్. ఇది లేకపోతే నేను సేమ్ పర్సనే కదా, సో లెట్ మీ అడాప్ట్, లెట్స్ టేక్ ఆఫ్ ద హెయిర్ అండ్ లెట్స్ గో అరౌండ్. 1 year ఆల్సో మొత్తం క్రిటిసిజం, మస్తు మాటలు అన్నారు. తర్వాత ఎవరు ఏం అనలేరు, సింపుల్. ఐ లవ్ మై సెల్ఫ్, ఐ లవ్ వాట్ గాడ్ హాస్ గివెన్ మీ. దీని మీద మళ్ళీ ఏమంటారు ట్రాన్స్ప్లాంట్లు ఇవన్నీ, దట్స్ ఓన్లీ ఫర్ సొసైటీ పర్పస్, నా పర్పస్ కాదు. అండ్ చూస్తే స్టార్ట్అప్ ప్రొఫెషన్ లో చాలా మంది ఈ హెయిర్ స్టైలే ఉంటారు. దానికోసం అని పెట్టుకోలేదు నేను. బట్ అగైన్ ఏమంటారు, ఆ లుక్ కూడా అడాప్ట్ అయిపోయింది. ఐ నో ఇట్ గ్రో అని, థ్యాంక్స్ లాట్. ఇప్పుడు నా ఐడెంటిటీ అయిపోయింది అది. సో దట్ ఈస్ ద థింగ్. చూడండి, అందరు చూసి నేర్చుకోండి. మీరు బిలీవ్ చేయరు, నా మెసేజ్లు వస్తున్నాయి అన్న, హౌ టు గో త్రూ ద ఫేస్ అది అన్న, ఏం పర్లేదు అన్న, ఇట్స్ విల్ బి వెరీ ఫైన్ ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత. సో యా, ఐఎమ్ గ్లాడ్ దట్ పీపుల్ ఆర్ లుకింగ్ అప్ టు మీ ఈ సిచ్యువేషన్ లో. నాకు హెయిర్ కింద పోతూ ఉంటే ప్రాణం పోతుంటది. బిగ్గెస్ట్ అడ్వాంటేజ్, వి స్పెండ్ వెరీ లెస్ ఆన్ హెయిర్ ప్రొడక్ట్స్. సో బిగ్గెస్ట్ ఫైనాన్షియల్ అడ్వాంటేజ్ ఈ స్టైల్ తోటి. డబ్బులు చాలా మిగులుతాయి. సో హౌస్ లో ఒక్కొక్కరి గురించి మీ ఒపీనియన్ ఏంటి చెప్తారా? డన్. ఫస్ట్ మీ ఫేవరెట్ నుంచి స్టార్ట్ చేయి. నన్నే పేర్లు తీసుకోమంటారా? ఓకే. సంజన గారే మీ ఫేవరెట్. సజ్న గారు, షీఈ్ అ వెరీ వెరీ లవ్లీ పర్సన్. గేమ్ కోసం ఏదైనా చేస్తారు, బట్ అట్ ద సేమ్ టైం తనే రాత్రి ఇంత నెగిటివిటీ తీసుకుంటుంది హౌస్ నుంచి, ఆ నెగిటివిటీ అంతా కన్జ్యూమ్ చేసుకొని ఒకరే ఏడుస్తారు. వెరీ కైండ్ పర్సన్ అండి. ఐ ఫీల్ షీఈ్ అ సాలిడ్ బిగ్ బాస్ మటీరియల్. చిన్న మిస్టేక్స్ అవుతున్నాయి ఈ వీక్, కొన్ని మిస్టేక్స్ అయ్యాయి, బట్ తనకు ఆ ఎమోషనల్ అండ్ మెంటల్ మెచ్యూరిటీ ఉంది ఆ మిస్టేక్స్ ని నోటీస్ చేయడానికి. వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ ప్లేయర్స్ అండ్ ఐ వాంట్ హర్ టు లిఫ్ట్ ద కప్. ఫ్లోరా గారా, ఈరోజు 29th ఈరోజు. హ్యాపీ బర్త్డే ఫ్లోరా గారు. మీరు బయటకు వచ్చిన చూడండి. September 29 ఫ్లోరా గారి బర్త్డే, October 11th అనుకుంటా ఏమంటారు సన్న గారి బర్త్డే. ఈ రెండు గుర్తుపెట్టుకున్నాను, ఎందుకంటే హౌస్ లో నాకు రోజు మాట్లాడే వ్యక్తులు ఫ్లోరా గారు, సంజన గారు, ఇదేమంటారు మన ఇమాన్యుయల్ అన్న, హరీష్ గారు. వద్దనుకున్న వీళ్ళతోటి డీటెయిల్ కాన్వర్సేషన్. సో September 29 గుర్తుంది ఈరోజు ఫ్లోరా గారి బర్త్డే. సో వెరీ కైండ్ పర్సన్, బట్ నాట్ ఫిట్ ఫర్ ద గేమ్ అండి, అన్ఫార్చునేట్లీ. కొంచెం ఎక్స్ట్రీమ్ వర్డ్స్ ఏవి కానీ, అంటే తన టాస్క్ తను చేసుకుంటూ వెళ్తుంది, బట్ కొన్ని ఇంకా కొన్ని యాంగిల్స్ ఉండాలి తనకి, అవి గేమ్ కి ఫిట్ అవ్వట్లేదు. సో దానికోసం, బట్ వెరీ 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 స్వీట్ పర్సన్, చాలా మంచి పర్సన్ తను.
బేసిక్ గా సుమన్ శెట్టి గారు బయటకు వచ్చేస్తారు అనుకున్నారు, అన్ఫార్చునేట్లీ సెకండ్ వీక్. మ్మ్. చాలా ఇన్స్టాగ్రామ్ లో ఇవి కూడా రీల్స్ సుమన్ శెట్టి గారు ఎలిమినేషన్ మీకు రియాలిటీ చెప్పాలి, But నేను మీరు నేను వచ్చి- ఇంట్లో అనుకోలేదు. నేను ఇంట్లో సుమన్ శెట్టి గారు వీక్ ఎలిమినేట్ అవుతున్నారని అయితే నేను అనుకోలే. సాటర్డే ఎపిసోడ్ పడ్డ తర్వాత అయితే నేను మెంటలీ ఫిక్స్ అయ్యాను, సుమన్ శెట్టి అన్న అట్లీస్ట్ 4 వీక్స్ ఉంటున్నారని. సుమన్ శెట్టి గారి పేరు వస్తే జనాలు అరుస్తున్నారు బయట, చప్పట్లు అవును కొడుతున్నారు. అవును అవును, అప్పుడు చాలా పాజిటివ్. మాకు సాటర్డే ఎపిసోడ్ మీరు నోటీస్ చేస్తే నేను కామ్గా ఇంటూ కూర్చుంటాను ప్రతి ఒక్కటి. ఏమంటారు, స్కూల్లో టీచర్ చెప్తే ఫస్ట్ బెంచ్ లో కూర్చుంటే అట్లా వింటాను నేను. ఆ రోజు నేను రియలైజ్ అయ్యాను సుమన్ శెట్టి గారికి గట్టి ఫాలోయింగ్ ఉంది బయట. ఆయన చేసి చిన్న కూడా నడుస్తున్నట్టున్నాయి, జనాలు ఈ రేంజ్ వస్తుంది. సో ఆ రోజు రియలైజ్ అయిపోయాను అసలు ఈరోజు సుమన్ శెట్టి, ఆ వీకే నేను రియలైజ్ అయ్యాను అసలు సుమన్ శెట్టి గారు దవ్వదని. బట్ నేను వచ్చాను అన్ఫార్చునేట్లీ. బట్ అతను ఆడేది తక్కువ, బట్ అది తక్కువనే మెరుస్తాయి. బట్ బిగ్గెస్ట్ థింగ్ ఏంటంటే అతను స్టాండ్ తీసుకోరు దేనికి స్టాండ్ తీసుకోలేదు ఇప్పటి వరకు. ఆ స్టాండ్ తీసుకున్న రోజు ఐ ఫీల్ హిల్ బి మచ్ మోర్ స్ట్రాంగ్ కాంపిటీషన్ అని ఐ ఫీల్. Yeah. బర్నీ గారు వన్ ఆఫ్ ది స్మార్టెస్ట్ ప్లేయర్స్ ఇన్ ద హౌస్, వన్ ఆఫ్ ది స్మార్టెస్ట్ ప్లేయర్స్ ఇన్ ద హౌస్. ఇద్దరికి సింపుల్ కదండి, లైక్ 2 కాయిన్స్ కి 2 ఫేసెస్ ఉంటాయి. నాకు బర్నీ గారికి గొడవలు కూడా అయిన రీజన్ అదే. గేమ్ అంటే ఇద్దరం ఐ ఫీల్ దట్ వీఆర్ స్లైట్లీ స్మార్ట్, అండ్ అతని స్మార్ట్ గేమ్ నాకు నచ్చట్లేదు, నా స్మార్ట్ గేమ్ అతను నచ్చట్లేదు. సో దానికోసమే ఆ కాన్ఫ్లిక్ట్ అయిపోయింది, ఇద్దరికి వద్దన్నా అయిపోయింది ఆ కాన్ఫ్లిక్ట్ అది. బట్ నేను బయటకు వచ్చి నంబర్ 1 పెట్టినది కూడా బికాస్ ఐ అడ్మైర్ హిస్ గేమ్. గేమ్ లైక్ మీరు ఆడండి, బట్ మీరు ఆడుతున్నారు అట్లీస్ట్. ఇది సింపుల్, ఏదైనా మ్యాచ్ అవుతే 2 టీమ్స్ ఉంటాయి, 2 టీమ్స్ లో ఇద్దరు మ్యాచ్ లో కొట్లాడతారు, బయటకు వచ్చినారు మస్తు బ్యాటింగ్ చేసినవారు అది ఇది అంటాం కదా. బర్నీ గారి మీద కూడా సేమ్ ఒపీనియన్, లైక్ అపోజిషన్ కి ఆడుతున్నారు బట్ హిస్ గేమ్ ఇస్ గుడ్. ఇమాన్యుయల్ ఒక పర్సన్ హూ కెన్ టెక్నికలీ లిఫ్ట్ ద కప్ అంటే నాకు మళ్ళీ ఇమాన్యుయల్ గారు అనిపిస్తున్నారు. పర్ఫెక్ట్ బిగ్ బాస్ మెటీరియల్, పర్ఫెక్ట్ బిగ్ బాస్ మెటీరియల్. పెద్ద కాంప్లిమెంట్. ఐ ఫీల్ నేను ఒక పర్సన్ తోటి బయటకు వచ్చిన తర్వాత ట్రావెల్ అవుతాను అనుకుంటే ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు ఇమాన్యుయల్ గారు. తనుజ గారా, షీ విల్ ఎండ్ అప్ ఇన్ టాప్ 5 అండి. ఎందుకో చాలా కొడుతుంది ఇది అయితే, ఎలాగో అలా షీ విల్ ఎండ్ అప్ ఇన్ టాప్ 5 అనిపిస్తుంది. తన గేమ్ కనిపించట్లేదు, కొంచెం డ్రామా క్రియేట్ చేస్తుంది. షీఈ్ అ వెరీ స్వీట్ పర్సన్ బై ద వే. ఫస్ట్ 3 days మాట్లాడలేకపోయాను తనతో, బట్ ఈవెన్చువలీ షీఈ్ అ వెరీ వెరీ స్వీట్ పర్సన్. కొంచెం డ్రామా చేస్తుంది, నేను నోటీస్ చేస్తున్నాను. బట్ ఐ థింక్ షీ విల్ ఎండ్ అప్ ఇన్ టాప్ 5. ఓకే, సో ఇంకా మనం కామనర్స్ లో తీసుకుంటే శ్రీజ. తను ఏంటి అంటే లైక్ 24/7 అలా అరుస్తూనే ఉంటదా అని చెప్పి కమెంట్స్ ఎక్కువ పెడుతూ ఉన్నారు కదా, తను అలానే ఉంటదా? ఎందుకని అంటే తను మాట్లాడే సెన్స్ అలా ఉంటదా, లేకపోతే వాంటెడ్లీ ఏదో ఒకటి చేయాలని? నేను హౌస్ లో ఉన్నప్పుడు అయితే అంటే నా మీద వచ్చిన బిగ్గెస్ట్ క్రిటిసిజం బయటకు వచ్చిన తర్వాత కూడా అర్థం చేసుకుంది ఇదే, మీరు శ్రీజ గారిని ఎందుకు ఓట్ వేయలేదు, అంత ఎమోషనలీ బ్రేక్ డౌన్ అయిపోయిన తర్వాత కూడా. నేనేం ఓట్ వేయలేదు, సింపుల్. 3rd వీక్ తన నామినేషన్స్ లో ఉంది, ఎప్పటి వరకు లేదు. ఇంట్లో అందరికీ తెలుసు కావాలని చేస్తుండొచ్చు అని, అనుకుని పెట్టట్లేదు తన నామినేషన్స్ లో ఎవరు. ఎందుకంటే నామినేషన్ లో ఉండాలని ఆడుతున్నట్టు నాకు అనిపిస్తుంది శ్రీజ గారిని. దానికోసం నేను పెట్టలేదు అసలు. ఎందుకు పెట్టట్లేదు నామినేషన్స్ లో? ఎందుకంటే లైక్ ప్రతి ఒక్కరికి హౌస్ లో ఒక మెంటాలిటీ ఉంది, నేను నామినేషన్స్ లో ఉంటే జనాలకు అలవాటు అయిపోతుంది ఓటింగ్ లో, దానికోసం నామినేషన్స్ ఉండాలనుకుంటారు హౌస్ లో. ప్రతి బిగ్ బాస్ కంటెస్టెంట్ స్ట్రాటజీ ఇది, ప్రతి ఒక్కరికి మైండ్ లో ఉంటుంది. సో దానికోసం శ్రీజ గారు ప్రతిసారి మాకు కూడా అన్నారు, మీరన్నా ఉన్న నామినేషన్ అండి ఎన్నిసారి అది ఇది అంటారు. సో నాకు తెలిసిపోయింది షీ వాంట్స్ టు బీ ఇన్ నామినేషన్. నన్ను అటాక్ చేయడం కూడా నా క్యారెక్టర్ వరకు వెళ్ళిపోయింది తను. సో ఆ రోజు అర్థమైపోయింది ఏంటంటే ఒకరిని లైక్ ఒక నామినేషన్ ఉన్నాయి, షీ కెన్ గో టు ఎనీ ఎక్స్టెంట్, అది నేను చేపియను. నా గేమ్ ఏముండే అంటే వాంటెడ్ టు ప్లే మైండ్ గేమ్ విత్ హర్. ఎట్లా అంటే మీరు ఒకరిని తనకు కావాల్సింది ఇవ్వట్లేదు, ఏదో ఒక రోజు షీ ఆర్ షీ విల్ డూ ఎనీ ఎక్స్టెంట్ టు మేక్ దట్ హ్యాపెన్. శ్రీజ గారు ఇది అగ్ని పరీక్షలో చేశారు. 4th ఎపిసోడ్ ఏమంటారు 9th ఎపిసోడ్ చెత్త సిరేస్తారు. అట్లాంటి సిచ్యువేషన్ ఏదో ఒకటి చేస్తారు శ్రీజ గారు అని నేను ఎప్పుడు తను నామినేట్ చేయలేదు, ఎందుకంటే రెస్ట్లెస్ అయిపోతారు జనాలు. అట్లా చాలా మంది రెస్ట్లెస్ అయ్యారు, నాకు తెలిసి నేను కూడా ఏదో పాయింట్ లో రెస్ట్లెస్ అయ్యి ఉంటాను. నేను అయ్యాను యాక్చువల్ రెస్ట్లెస్, నేను మానిటర్ అవ్వట్లేదని నేను రెస్ట్లెస్ అయ్యాను. సో అట్లనే ఏదో ఒక టైంలో ఇట్లా యాంగర్ లూజ్ అవుట్ అవుతారన్న ఇంటెన్షన్ తోటి నేను ఎప్పుడు నామినేట్ చేయలేదు. సో ఓకే, వాట్ అబౌట్ మీ ఫేవరెట్ డెమోన్ పవన్ అండ్ కళ్యాణ్ అండ్ నా ఫేవరెట్? నేను ఆనెస్ట్లీ చెప్పాలంటే హ్యావ్ అ వెరీ 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 ఇది ఎప్పుడు చెప్పలేదు, ఏ ఇంటర్వ్యూలో చెప్పలేదు.
యాక్చువల్లీ వెరీ సాఫ్ట్ కార్నర్ ఫర్ డెమాన్ పవన్. మేమిద్దరం అగ్ని పరీక్షలు ఎంత కొట్లాడుకున్నాం అసలుకి. తర్వాత ఫస్ట్ 3 days మంచి ఇట్లా అయినాం. తర్వాత గేమ్ లో కంటెస్టెంట్ ఒకటి వచ్చేసింది కానీ ఈజ్ స్వీట్ పర్సన్ అబ్బా, ఈజ్ అ వెరీ వెరీ స్వీట్ పర్సన్. అసలుకి చాలా మ్యానిపులేట్ అవుతున్నాడు అన్ఫార్చునేట్లీ, చాలా పడిపోతున్నాడు జనాల వర్డ్స్ కి. అతను స్టాండ్ తీసుకోవట్లేదు. అతనికి ఆ పర్సనాలిటీ ఉన్నా కూడా నేను చెప్పాను కెప్టెన్ డెమాన్, నువ్వు ఇట్లా నీ నేచర్ చూడాలని ఉంది నాకు, ప్లీజ్ ఈసారైనా స్టాండ్ తీసుకో నా కోసం, ఒక్కసారి తీసుకో, నేను నీకు త్రూ అవుట్ ద సీజన్ నేను నీకు మొత్తం ఉంటానంటే అప్పుడో తీసుకోడు అసలుకి. సో అదే ఈజ్ అ వెరీ కైండ్ పర్సన్, బట్ గేమ్ పడట్లేదు ఆయనకు అన్ఫార్చునేట్లీ. ఈ రిలేషన్షిప్స్ బయట వచ్చిన రోజే హిల్ గ్రో. వినిపించారు కాబట్టి మేము బయటకు వస్తాడేమో చూద్దాం. కళ్యాణ్కి లాస్ట్ వీక్ లో వచ్చినన్ని దెబ్బలు అతను తగిలి ఆ దెబ్బ నొప్పి లేస్తే ఆయన రియలైజ్ అయ్యి గేమ్ మార్చుకుంటే గుడ్, లేకపోతే నెక్స్ట్ వీకే వచ్చేస్తాడండి కళ్యాణ్ కూడా. నాకు తెలుసు ఫస్ట్ కళ్యాణ్ వస్తాడు, తర్వాత డెమాన్ రావచ్చు. డెమాన్ ఉండాలండి అట్లీస్ట్. డెమాన్ ఇంకా హరీష్ గారు ఉంటే అట్లీస్ట్ ఎంత వద్దనుకున్న కామనర్స్ లో ఒకళ్ళు ఉంటే బాగుండి అనిపిస్తుంది. మనం ఇన్ని రోజులు ట్రావెల్ చేసాం కదా, సో వీళ్ళిద్దరిలో నేను అట్లీస్ట్ హోప్ చేస్తున్నాను. నేను కళ్యాణ్ గేమే కనిపించట్లేదు. ఈ లాస్ట్ వీక్ తర్వాత కళ్యాణ్ రియలైజ్ అవ్వకపోతే నథింగ్. నేను లాస్ట్ వీక్ ప్రియా గారి గురించి ఇదే అన్నాను. ప్రియా గారు యాక్చువల్ రియలైజ్ అయ్యారు, తను లాస్ట్ వీక్ మొత్తం సైలెంట్ అయిపోయారు, బట్ ఇట్ వాస్ టూ లేట్ అనిపించింది ఆడియన్స్ లో. బట్ కళ్యాణ్ గారిది కూడా ఇఫ్ హీ రియలైజెస్ వెల్ అండ్ గుడ్, లేకపోతే కష్టమే కళ్యాణ్, చాలా కష్టం కళ్యాణ్ గారు. హరీష్ గారి గురించి హౌస్ లో చూసి అసలు ఇంట్లో వైఫ్ ని కొడతారంట అదంట అని చెప్పి చాలా నెగిటివ్ బయట ఉంది. అంటే ఆయన ఉండడమే సీరియస్ ఉంటారా, లేకపోతే అసలు ఆయన ఏ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఆడుతున్నారు? సో బయట ఏమో లైక్ 24/7 ఎంత పడిందో తెలియదు కానీ నేను హరీష్ గారితో చాలా ట్రావెల్ చేశాను ఇంట్లో. సో ఫస్ట్లీ హౌస్ లో ఉన్న ఎంతమంది ఉమెన్ ఉన్నా అందరికి రెస్పెక్ట్ ఇచ్చారు సార్. 24/7 ఆల్వేస్ చాలా రెస్పెక్ట్ఫుల్ గా మాట్లాడతారు. ఎవరికైనా ఉమెన్ కి ఎక్స్ట్రా వర్క్ వస్తే కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు అని వాళ్ళకి హెల్ప్ చేస్తారు. ఫ్లోరా గారికి హెల్ప్ చేస్తారు వెళ్ళి ఆర్గానిక్లీ. కొన్నిసార్లు అనిపిస్తుంది అరే సార్ కెమెరా కోసం చేస్తున్నారని, తర్వాత యూ రిలైజ్ కెమెరా కోసం కూడా చేయట్లేదు కొన్నిసార్లు అని. సో ఆ విధంగా ఈజ్ అ కైండ్ పర్సన్, ఇస్ వెరీ కైండ్ పర్సన్. సింపుల్ అండి, మీరు ఇప్పుడు టంగ్ స్లిప్ అయిన ఇష్యూ తీసుకుంటే సింపుల్, మనం ఒక క్వశ్చన్ పెట్టుకుందాం, మనం లైఫ్ లో ఎప్పుడు టంగ్ స్లిప్ అవ్వలేదా? మీ చుట్టూ నేను 50 కెమెరాలు పెడతాను, అప్పుడు మీరు టంగ్ స్లిప్ అవ్వరా? అప్పుడు మీరు ఎలా బిహేవ్ చేస్తారు చూద్దామని. సింపుల్, అందరం టంగ్ స్లిప్ అయ్యామా ఇంట్లో, నేను టంగ్ స్లిప్ అయ్యాను, నాది పడ్డది బయట. సో ఆ ఒక్క విషయం తీసుకొని మీ క్యారెక్టర్ మొత్తం జడ్జ్ చేయాలా అన్నది నేను క్వశ్చన్ మార్క్ పెడతాను. అది మీరు ఆలోచించుకోండి. మిమ్మల్ని కూడా అన్న ఒక్క వర్డ్కి మిమ్మల్ని జడ్జ్ చేయాలంటే ఇప్పుడు నేను హరీష్ గారిని జడ్జ్ చేస్తాను. లేదు అంటే తనకొక రూల్ మీకొక రూల్ కాదు, అందరం సేమ్. ఈజ్ అ కైండ్ పర్సన్, అదైతే తెలుసు అందరికి. ఇది మన షష్ఠి గారు వెళ్ళిపోయే రోజు కూడా అంత పెద్ద మార్క్ పడినా తెలిసినా కూడా షష్ఠి గారు జెన్యూన్ ప్లేయర్స్ లో మన మాస్ మ్యాన్ గారిని పెడతారు. ఇట్స్ బికాస్ దిస్ సంథింగ్, బట్ ఈస్ ప్లేయింగ్ అ గేమ్, ఈస్ ప్లేయింగ్ అ గుడ్ గేమ్. అదైతే నాకు ఎవిడెంట్లీ తెలుసు, బట్ ఈజ్ అ కైండ్ పర్సన్. సో ఇప్పుడున్న వాళ్ళల్లో రీతు అసలు ఏం చేస్తుంది హౌస్ లో? అంటే బయటకు వచ్చిన తర్వాత కూడా కొంచెం కాంట్రవర్సీస్ నడుస్తున్నాయి. నేను షాక్, ఎగిరిపోతున్నాయి ఫ్యూజ్ అసలుకి. ఏంటది అమ్మో అసలుకి. ఫస్ట్లీ రీతు గారికి హౌస్ లో ఇద్దరం కనెక్షన్ ఎంత అనుకున్నా అవ్వలేదు అసలుకి. చాలా ఎఫర్ట్స్ పెట్టాను నేను కూడా, తను కూడా నోటీస్ చేసింది ఎఫర్ట్స్ పెడతాను జస్ట్ టు గెట్ అట్లీస్ట్ లైక్ అ గుడ్ ఫ్రెండ్లీ వైబ్ అది ఇది అని. బట్ అవ్వలేదు రీతు గారితో అది అన్ఫార్చునేట్లీ. లోపలైతే షీఈ్ ఆల్వేస్ షీ నోస్ హౌ టు బీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా. ఫస్ట్లీ దీనికంటే బిఫోర్ నేను అన్ని ఇంటర్వ్యూస్ లో చెప్పింది అంటే షీఈ్ వన్ ఆఫ్ ద మోస్ట్ స్మార్టెస్ట్ ప్లేయర్. ఇంత ఇంటెలిజెంట్ బిగ్ బాస్ ప్లేయర్ అంటే ఇది ఎవ్వరికి తెలియదు. షీఈ్ వెరీ ఇంటెలిజెంట్ ఫర్ అ బిగ్ బాస్ ప్లేయర్. నన్ను అన్నారు కదా నేనని, నాకంటే షీఈ్ ఇంటెలిజెంట్ ఫర్ అ బిగ్ బాస్ థింగ్ చెప్తున్నాను కదా. తనకి ఏ కంటెస్టెంట్ ఎలా వాడాలో తెలుసు, ఏ కెమెరా ముందు ఎలా ఉండాలో తెలుసు, ఏ ఎమోషన్ ఎప్పుడు చూపించాలో తెలుసు, ఇవన్నీ సింపుల్. అండ్ అంత నాలెడ్జబుల్ పర్సన్ బిగ్ బాస్ షోలో ఉన్నారు. ఇంకా యూ హ్యావ్ టు నామినేషన్స్ లో వచ్చినా షీఈ్ గెటింగ్ సేవ్డ్. సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ షీఈ్ అ వెరీ స్ట్రాంగ్ కంటెస్టెంట్. ఇన్ని కాంట్రవర్సీస్ ఉన్నా తను ఇంకా ఇంట్లో ఉందంటే మీరు అర్థం చేసుకోవాలి తను ఎంత స్ట్రాంగ్. ఇది ఇంట్లో వాళ్ళు రియలైజ్ అవ్వాలి. నాగార్జున క్లూస్ కూడా ఇచ్చారు, రీతు గారి పేరెంట్స్ కూడా క్లూస్ ఇచ్చారు. సో ఇవన్నీ రియలైజ్ అవ్వాలి ఒకసారి అని నేను ఐఎమ్ జస్ట్ హోపింగ్.
సృష్టి కూడా అంటే ఫస్ట్ వీక్ లోనే తను బయటకు వచ్చేసింది. తన ఎంట్రీ అవును. షాట్ కూడా లైక్ ఎంత స్ట్రాంగ్ ఉండాలో నేను అవును. ప్రపంచానికి చూపించాలనుకుంటున్నాను అవును. అని చెప్పి అవును. ఫస్ట్ వీక్ లోనే అసలు ఎవరు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు తను నేను first week. ఒకటి ఐ గెస్ అది ఫ్యూచర్ సీజన్స్ లో మేబీ బిగ్ బాస్ తెలుగు టీం కూడా ఇది చేస్తే బాగుంది అనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐ గెస్ హిందీ అనుకుంటా, హిందీ Hmm. ఏదో దాంట్లో ఫస్ట్ 2 weeks ఎవిక్షన్ ఉండదు. Hmm. వాళ్ళ పర్సనాలిటీస్ బయటపడతాయి, ఇంకా Hmm. ఆడే ఆపర్చునిటీ ఇంకా వస్తుంది, అందరితో మింగిలే ఆపర్చునిటీస్ ఎక్కువ వస్తాయి. ఐ ఫీల్ సృష్టి వాజ్ వన్ ఆఫ్ సచ్ పర్సన్. ఐ గెస్ తనకి ప్రూవ్ చేసుకోనికి చాలా షీ వాంటెడ్ టు ప్రూవ్. తనతో కూడా మాట్లాడుతూ ఉండే నేను, షీ బికేమ్ ఎ గుడ్ ఫ్రెండ్ అండ్ ఆల్. సో ఇట్లా ఒక్కొక్కరికి ఆపర్చునిటీ ఇంకా వస్తే బాగుండు అనిపించింది. Hmm. తను కూడా ఏమంటే పనులు చేస్తూ పోయింది, తనతో కూడా గొడవలే, ఎన్ని బయట పడ్డాయో లేదో తెలియదు నాకు అసలు అంతే. Hmm. బట్ ఇట్స్ అన్ఫార్చునేట్ దట్ తనకి పొటెన్షియల్ ఉండే Hmm. అండ్ ఫస్ట్ వీక్ లోనే ఎవిక్ట్ అయిపోయారు అన్ఫార్చునేట్లీ. Hmm. బట్ యా, దట్ ఈస్ గేమ్ కన్స్ట్రక్టే అట్లుంది, ఇంకేం చేయలేం కొన్ని విషయాల్లో. రాము రాథోడ్ గురించి చెప్పలేదు. రాము రాథోడా? సో రాము రాథోడ్ ఫస్ట్ 3 days ఆఫ్ కోర్స్ మీరు చూసిండ్రు, నేను ఐ యూజ్ మై వర్డ్స్ ఆన్ హిమ్. ఫస్ట్లీ అండి, లైక్ ఐ హ్యావ్ మై ఓన్ ట్రస్ట్ ఇష్యూస్ అండ్ అంత ఈజీగా ఎవరిని బిలీవ్ చేయలేదు నేను హౌస్ లో. రాము గారు కొంచెం టూ ఇన్నోసెంట్ గా యాక్ట్ చేస్తున్నట్టు నాకు చాలా అనిపించింది. నేను నోటీస్ చేశాను ఇక్కడ చెప్పండి, దానికోసమే థర్డ్ డే ఇట్లా బర్స్ట్ అవుట్ అయిపోతాను నేను. 3 times నాతో అబద్ధాలు ఆడతారు. సో సింపుల్, నాతో ఎవరైనా అబద్ధాలు ఆడితే నా వల్ల కాని పని అది. సో దానికోసమే మన అన్న అబద్ధం ఆడేసరికి నేను ఇమీడియట్లీ ఇట్లా ఐ విల్ కాల్ హిమ్ అవుట్. తర్వాత నేనే అన్న దగ్గరికి వెళ్ళి, అన్న మేబీ నేను మిస్అండర్స్టాండ్ చేసుకుంటా, నేను వీళ్ళు ఇంకా నమ్మట్లేదు బై ద వే, ఇవే వర్డ్స్ 24/7 వచ్చిందో లేదో తెలియదు, వీళ్ళు ఇంకా నమ్మట్లేదు బై ద వే. సో నెక్స్ట్ ఇదేమంటారు, ఫ్యూ డేస్ ట్రావెల్ అయ్యి ఒకవేళ బాగానే ఉంటే ఇద్దరం ఫ్రెండ్స్ అవుతాం. సో ఇద్దరం యాక్చువల్లీ ఫ్రెండ్స్ అవుతాం. బట్ ఆ ఓనర్స్ టాస్క్ లో నాకు మళ్ళీ కొంచెం రాము గారి మీద క్వశ్చన్ స్టార్ట్ అవుతాయి, డాల్స్ ఎందుకు వదిలేశారు ఇవన్నీ అని. సో యా, అదే మళ్ళీ నేను ఇంకోటి నోటీస్ చేశాను అంటే, నేను వెళ్ళిపోగానే నా గురించి తప్పుగా మాట్లాడారు హౌస్ లో ఈ బర్నీ గారితో. అప్పుడు రిలీజ్, అమ్మా అన్న నాతో ఒకటి ఉండి వేరే వాళ్ళతో ఇంకోటి ఉంటున్నారని. మొన్న ఎపిసోడ్ లో మళ్ళీ నాగార్జున గారు చెప్పిన తర్వాత మళ్ళీ రాము గారి మీద ఏం నెగిటివ్ లేదు. ఐఎమ్ హ్యాపీ దట్ పీపుల్ కేమ్ అండ్ టోల్డ్ దట్ అన్న నువ్వు యాక్చువల్లీ కరెక్ట్ గా ట్రీట్ చేస్తావు అది ఇది అని అంతే. సో ఫైనల్ గా బిగ్ బాస్ జర్నీ అంతా ఇలా ఉంది కదా, బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత వాట్ నెక్స్ట్ ఫస్ట్ ఫ్యూ డేస్ ఫ్యామిలీ తోటే టైం స్పెండ్ చేశాను. సెకండ్లీ చిన్న హోప్ తో ఉన్నాను, ఇంకా ఇఫ్ దే విల్ ఇన్వైట్ టు వైల్డ్ కార్డ్ వస్తే ఐ విల్ బి మోర్ దెన్ హ్యాపీ. గేమ్ ఎలా మార్చొచ్చు అని మంచి ఐడియాస్ ఉన్నాయి మైండ్ లో, ఆ పొటెన్షియల్ కూడా ఉంది. బట్ మోర్ దెన్ దిస్, నేను స్టార్ట్అప్ వరల్డ్ నుంచి వస్తాను. ఎప్పటి నుంచో రియాలిటీ గేమింగ్ సెక్టర్లో కొన్ని చేయాలని చాలా ఉంది నాకు, అండ్ ఒక మంచి ప్లాట్ఫామ్ దొరికింది. ఇక్కడ నుంచి ఐ మైట్ డూ సంథింగ్ ఎక్సైటింగ్ ఇన్ ద స్టార్ట్అప్ స్పేస్ అండ్ రియాలిటీ గేమింగ్ సెక్టర్ అని నేను అనుకుంటున్నాను. సో దట్ ఈస్ దట్. ఓకే, సో ఫైనల్ గా మీ జర్నీ అంతా చెప్పారు అండ్ హ్యాపీగా ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు కాబట్టి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది ఇంటర్వ్యూ. అలానే మీ డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి అచీవ్ అవ్వాలి అని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్స్ లాట్ ఫర్ హోస్టింగ్ మీ ఇన్ దిస్ ఇంటర్వ్యూ ఆల్సో. సూపర్ కైండ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. Yes.